యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాళేశ్వరం గోదావరి జలాలు గండి చెరువుకు వదిలారు. దీంతో గోదావరి జలాల కాలువ ఉధృతి పెరగడంతో సైదాపురం పరిధి వద్ద గండి చెరువుకు వెళ్లే పైపులలో నీటి ఉధృతి చెత్త తట్టడంతో ఆగిపోయింది. దీంతో కాలువలపై నుండి పక్కన ఉన్న రైతుల పొలంలోకి నీళ్లు వెళ్లాయి. కాగా 2 రోజుల క్రితం నాట్లు వేసిన పలువురు రైతులు పురపాక మల్లయ్య, పురపాక భిక్షపతి, రాములు వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కాళేశ్వరం గోదావరి జలాలు గండి చెరువుకు వదిలారు. దీంతో గోదావరి జలాల కాలువ ఉధృతి పెరిగింది. సైదాపురం పరిధి వద్ద గండి చెరువుకు వెళ్లే పైపులలో నీటి ఉధృతి చెత్త చెదరడంతో ఆగిపోయింది. దీంతో కాలువపై నుండి పక్కన ఉన్న రైతుల పొలాలకు నీళ్లు వెళ్లాయి. కాగా 2 రోజుల క్రితం నాట్లు వేసిన పలువురు రైతులు పూలపాక మల్లయ్య, పూలపాక భక్షమితి, పూలపాక భిక్షపతి, రాములు వరి నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. సుమారు 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రోడ్డు కట్టింగ్లో, కాలువ కట్టింగ్లో సైతం భూమిని కోల్పోయామని, చాలా రోజుల తర్వాత పంట వేసిన 4 రోజులకు పంట మునిగి నష్టపోయాం. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతులు పోతా అనుకుంటారా మరి కష్టపడదు సార్. నమస్కారం అన్న సార్, నా పేరు వినయ్. మా విలేజ్ వచ్చేసి సైదాపురం. ఈ కెనాల్ చేయబట్టి మాది మొత్తం 2 ఎకరాల 30 గుంటలు మొత్తం నాశనం అయిపోయింది సార్. పంటలు మొత్తం మొన్ననే వేసుకున్నాం సార్. 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇది ఏంది మొత్తం ఏంది పట్టించుకోకుండా ఏం చేయకుండా పైపులు జామ్ అయ్యాయంట. పైపులు జామ్ అయినా చూసుకొని చేసుకోవాలి కదా, అధికారులు ఎవరు ఉన్నారో చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మేము ఇంత 2 ఎకరాల 30 గుంటలు నష్టపోయినాం సార్. ఇప్పుడు మాకు ఇట్లే సార్, మేము మొన్ననే 2 లక్షలు చిల్లర అయినాయి సార్. ట్రాక్టరు అవి డీజిల్ అది ఇది అని చెప్పేసి మొత్తం ట్రాక్టర్ వల్ల కూడా ఇంకా పైసలు ఇవ్వలేదు సార్. మొన్ననే 3 రోజులు అవుతుంది సార్ నాటేసుకొని. మాది ఏం సార్ ఇదంతా ఎందుకు సార్? ఇట్లా రెస్పాన్స్ లేకుండా మొత్తం ఇట్లా పొలం అంతా మొన్ననే వేసుకున్నాం సార్. మేము రైతులం సార్, మేము పొలం నమ్ముకొని బతికేటోళ్ళం సార్. మేము ఇట్లా చేసి ఎట్లా సార్? మేము ఏం చేయాలి సార్? మేము ఇప్పుడు ఏం సార్ ఎన్ని నీళ్ళు పోయినాయి చూడండి సార్. పొలం మొత్తం మట్టి కొట్టుకొని పోయింది సార్. మొత్తం మొన్ననే ఖర్చు కొట్టుకుంటాం సార్. మొన్ననే ఈ కాలు వేయబట్టి మాకు మొత్తం 2 ఎకరాలు పోయింది సార్. అటు రోడ్డు వేయబట్టి మళ్ళీ ఎకరం పోయింది సార్. ఇప్పుడు ఉన్న దాంట్లో మొన్ననే 2 సంవత్సరాలు ఖాళీ ఉన్నాం సరే. ఉన్న దాంట్లో మేము ఖర్చు కొట్టుకొని నాటేసుకుందాం అంటే ఇప్పుడు మొన్న వేసుకున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము పొలం కూడా వేసుకోలేదు ఈ కాలువ వేయబట్టి. ఇప్పుడు 3 రోజులు అవుతుంది నాటేయబట్టి. 3 రోజులలో మళ్ళీ ఇట్లా అయింది సార్. ఏం సార్ ఇది మాకు అన్యాయం? మొత్తం ఇంతేనా సార్? మొత్తం మీరే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటారా సార్? ఎవరు రెస్పాన్స్ చేయకుండా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎవరు బాధ్యత సార్? మేము ఇప్పుడు ఎవరు నష్టపోతే ఇన్ని పైసలు అయినాయి మరి